రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంచే కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు నడుం బిగిస్తున్నారు. ఊరువాడ మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నారు. వాడవాడలా వన చైతన్యం వెల్లివిరుస్తోంది. విజయనగరంలో ఉప రవాణా శాఖ కార్యాలయంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈనాడు ఆధ్వర్యంలో వనభారతి జనహారతి చేపట్టారు. కార్యాలయ ఆవరణలో సిబ్బంది మొక్కలు నాటారు. విజయనగరం పురపాలక సంఘం ఆధ్వర్యంలో పచ్చదనంపై అవగాహన ర్యాలీ చేపట్టారు. విశాఖ జిల్లా పాడేరు జూనియర్ కళాశాల ఆవరణలో విద్యార్థులు 100 మొక్కలు నాటారు. విశాఖలోని కంబాలకొండ నేచర్ పార్క్ లో మంత్రి గంటా శ్రీనివాసరావు మొక్కలు నాటారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని గంటా కోరారు. ముఖ్యంగా విశాఖ నగరం ఇండస్ట్రియల్ సిటీ శరవేగంగా పారిశ్రామిక అభివృద్ధి చెందుతా ఉంది. ఎప్పుడైతే ఎక్కువ పరిశ్రమలు వస్తూ ఉన్నాయో ఈ పర్యావరణం అలాగే ఈ పొల్యూషన్ సంబంధించిన ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరం. నాటిన మొక్కలను కరెక్ట్గా ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే ఈరోజు మొక్కలకి జియో ట్యాగ్ కూడా చేస్తూ ఉన్నాం. ఏ మొక్క ఎలా గ్రో అవుతూ ఉంది, అనుకున్న విధంగా గ్రో కాకపోతే దానికి ఏం ప్రెజెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఒక అకౌంటబిలిటీ వచ్చే విధంగా కూడా దీని మీద ఈ వాలంటీర్ పి గన్నవరం మండలం నరేంద్రపురం ఆక్స్ఫర్డ్ పాఠశాలలో విద్యార్థులు పచ్చదనంపై దృశ్య రూపకం ప్రదర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ మొక్కలు నాటారు. నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తన పుట్టినరోజును పురస్కరించుకుని ఉండ్రాజవరం మండలం వేలివెన్నులో మొక్కలు నాటారు. గుంటూరు జిల్లా బాపట్లలో ఎస్టీ వసతి గృహంలో తెలుగు యువత ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ పాల్గొన్నారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రధాన రహదారికి ఇరువైపులా 1/2 కిలోమీటరు మేర మొక్కలు నాటారు. మంగళగిరి పురపాలక పాఠశాలలో హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప మొక్కలు నాటారు. ప్రకాశం జిల్లా చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలం హాల్వి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ బాధ్యుడు తిక్కారెడ్డి విద్యార్థులతో కలిసి 150 మొక్కలు నాటారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి బాలుర సమీకృత వసతి గృహంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కడప జిల్లా రాయచోటిలోని సాయి ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకులు, విద్యార్థులు 5,000 మొక్కలు నాటారు.